ఇక ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. కవాడిగూడ డివిజన్ పరిధిలోని దోమలగూడ అరవిందనగర్ కాలనీలో ఆయన పర్యటించారు. వినాయక దేవాలయం నుంచి నాలా వరకు 14 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. అయితే కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి దోమలగూడలోని అరవింద్ నగర్లో ఉన్న ఈ నాలా దగ్గరికి వెళ్ళి తీసుకొని అక్కడ టెంపుల్ వరకు ఎప్పుడు చూసినా కానీ చాలా పెద్ద ఎత్తున రోడ్ ప్రాబ్లము ప్లస్ ఇంకోటి రోడ్స్ హోల్స్ పడ్డాయి, పూర్తిగా పెద్ద పెద్ద గుంతలు పడిపోయినాయి. దీన్ని సామాన్య ప్రజానికి నడవడానికి ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి. ఒక ఆటో రావాలన్నా కానీ మోటార్ సైకిల్ నడిపేయాలన్నా కానీ చాలా విపత్కర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ రోడ్డు గురించి స్పెషల్ ఎంట్రీ తీసుకుని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్ ఇప్పుడు 18 lakhs తోటి శాంక్షన్ అయింది. దీన్ని ఒక 10-15 daysలో కూడా రోడ్డు పడిపోద్ది. ఈ పడ్డ తర్వాత ఇది చాలా పెద్ద హోల్, ఇది మీరు నిలబడండి, చాలా పెద్ద హాల్ ఉంది. రోడ్ సెంటర్లో ఉంది కాబట్టి మనకు 15 days కూడా మనం ఈ రోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. ఇదే కాకుండా చాలా చోట్ల కొన్ని రోడ్స్ శాంక్షన్ తీసుకున్నాము. అవన్నీ ఇమీడియట్గా చేంజ్ ఏర్పాటు చేసిన తెలియపరుస్తూ దీని గురించి మరి పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి సమస్యలు మనం కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలని కోరుకుంటూ దీనివల్ల కాలనీ వాసులకు వెళ్ళిన కార్యక్రమం జరుగుతాయి.